నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అకాల మరణంతో అనివార్యంగా అక్కడ ఉప ఎన్నిక ఏర్పడింది. సో నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనబోతూ ఉన్నారు. సో ఇప్పటికే అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు. ఒక జూబ్లీ హిల్స్ సంబంధించిన అభ్యర్థులే కాదు, లేకపోతే జూబ్లీ హిల్స్ సంబంధించిన నాయకులే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీ హిల్స్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మద్యం పంపిణీ, డబ్బుల పంపిణీ, లేకపోతే పార్టీలకు జాయిన్ చేయించుకుంటామని చెప్పి ఇటువంటి ఆఫర్సు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినది. జూబ్లీ హిల్స్లో 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్కి అవకాశం ఇచ్చారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చారు. 2023లో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మూడోసారి కూడా మాగంటి గోపీనాథ్కే అక్కడ ఉన్న ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఆయన అకాల మరణంతో అనివార్యంగా అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక పక్కన మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే చనిపోయిందని చెప్పి బాధలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉంటే, ఇంకో పక్కన అన్ని పార్టీలేమో సంతోషపడతా ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక ద్వారా మేము గెలిస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు, మేము గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది స్వార్థపరులు సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. అది కనిపిస్తూ ఉంది కూడా. సో తప్పని పరిస్థితిలో ఉప ఎన్నిక రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆ ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ముగ్గురు పేరు వినిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత, సో ఆమెకు ఇప్పటికే టికెట్ ప్రకటించింది. ఆమె ప్రచారంలో కాస్త బిజీగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తూ ఉంది, నవీన్ యాదవ్ పేరు వినిపిస్తూ ఉన్నది. సో అల్టిమేట్గా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టు మనకున్న సమాచారం. సో దాని వెనకాల చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడతా. ఇక బీజేపీ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకొక ఆమె పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ మూడు పార్టీల గురించి మాట్లాడుకుంటే, మూడు పార్టీలకు ఇక్కడ కీలకమైన ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా బలంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ పని కథమే అన్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను చాలా కీలకంగా తీసుకోబోతూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత జరగబోతున్న ఉప ఎన్నిక కాబట్టి ఈ ఎలక్షన్లు కనుక మనం గెలవకపోతే ఆయనతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో కథమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాస్త మనం ఊపిరి పీల్చుకున్న వాళ్ళమైతామన్న ఆలోచనలో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగా తీసుకోబోతూ ఉన్నది. ఇక ఉన్న పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు ఈ ఎన్నికకు బీజేపీ పార్టీ గెలిచిన వాళ్ళకు ఏమొచ్చేది లేదు. ఒకవేళ కనుక వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళకి పెద్ద నష్టం వచ్చే అవకాశం ఏమీ లేదు. అంత కీలకంగా బీజేపీ తీసుకుంటుందని కూడా నేను పొరపాటున కూడా అనుకోను కూడా. ఒకవేళ బీజేపీ అక్కడ కీలకంగా ప్రయత్నం చేసినా కానీ అల్టిమేట్గా ఈ సోషల్ మీడియా, ఈ శాటిలైటు, ఈ చర్చ మొత్తం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చుట్టే ఈ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పోటీ రెండు పార్టీల మధ్యనే జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ కనుక నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే సో రెండు పార్టీలపైనే ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. చర్చ కూడా ఆ పార్టీలపైనే చర్చ జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, దుబ్బాకలో రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ అనివార్యంగా అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ రఘునందన్ రావు గెలిచిండు. అక్కడ రామలింగారెడ్డి సతీమణి సుజాత అనుకుంటా, ఆమెకు టికెట్ ఇచ్చారు. ఆమె అక్కడ సోషల్ మీడియాలో ఆనాడు ఈమె మహిళ, ఈమెను గెలిపిస్తే అసెంబ్లీకి పోయి ఏం మాట్లాడుతుంది, ఆమెకు ధీటుగా రఘునందన్ రావు ఉన్నాడు, ఈ ప్రచారం జరిగింది. సరే అప్పుడున్న పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితులలో కొంత మెజార్టీతో రఘునందన్ రావు గెలిచిండు. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందనుకుంటా.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా ఈటెల రాజేందర్ గారికి అన్యాయం జరిగింది. బీసీ బిడ్డ కేసీఆర్ చేతిలో అన్యాయంకి గురైండు అని ఆనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమై హుజురాబాద్లో కూర్చుంటే ఆయన ఒక 10,000 మెజార్టీతోటేమో గెలిచిండు అనుకుంటా. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడే పడుకొని అక్కడే కార్యకర్తలని లేకపోతే ప్రజల్ని మోసం చేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందో మనందరం చూసినాం. సో ఈ ఎన్నిక కూడా జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక పైన కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ పోవాలి, మార్పు రావాలని చెప్పి స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏకమైతే మొన్న రాష్ట్రంలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని చూసి లేకపోతే రేవంత్ రెడ్డిని చూసి ఇప్పుడున్న మంత్రివర్గాన్ని చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలను చూసి పొరపాటున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటేయలేదు. ఆ క్లారిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ పోవాలి, ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అయిన చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అదొక భాగం. ఏ మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసింది అన్న ఆలోచన కూడా 100% ప్రజలు వచ్చినట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం పక్కా తెలంగాణ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక 10 నియోజకవర్గాల దాకా స్వయాన నేను తిరిగేసి వచ్చిన. ఎక్కడ పోయినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా ఆగం చేసిండన్న చర్చనే బలంగా జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు సోయి వస్తలేదో మనకు అర్థం కావట్లేదు. అల్టిమేట్గా ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిండు. ఇట్లా చాలా హామీలు ఇచ్చిండు. ఇచ్చిన హామీలు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నెరవేర్చలే కాబట్టి కేసీఆర్ వద్దు అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారంటే 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు కదా. 100 కాదు, 2 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు కావట్లేదు? కేసీఆర్ మోసం చేసిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు అనే చర్చకు ఆలోచన కూడా ప్రజలు వచ్చినారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలకు అందుకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరిచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్నారని మీకు అనిపిస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం సంతోషంగానే ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకొక అంశం, ఈ మధ్యకాలంలో బీసీ మూమెంటు, బీసీ ఉద్యమం కనిపిస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి పెద్ద టికెట్ దాదాపు ఖరారు అవుతుంది అన్న చర్చ బలంగా తెరపైకి వచ్చిందో ఆయన పైన ఒక బలమైన సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను జూబ్లీహిల్స్లో ఉన్న బీసీ సోదరులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ్ బిడ్డలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు నవీన్ యాదవ్ ప్లేస్లో కనుక ఒక రెడ్డినో ఒక వెలమనో లేకపోతే అగ్రకులాలకు సంబంధించిన ఒక అభ్యర్థి కనుక బరిలో ఉంటుండు అని తెలిస్తే ఆ అగ్రకులం సంబంధించిన అభ్యర్థి పైన ఇటువంటి ప్రచారం జరిగితే రెడ్డిలు ఏకమవుతారు, వెలమలు ఏకమవుతారు, అగ్రకులాలు మొత్తం ఏకమవుతారు కదా. మరొక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ పైన ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే మరి ఎందుకు బీసీలు ఏకమవుతలేరు? ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది కదా. మరి జూబ్లీహిల్స్లో ఉన్న బీసీలు ఎందుకు ఏకం కావట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎందుకు ఏకం కావట్లేదు? అరే ఈ ఎన్నికతోడైనా ఏకమైతే అరే మన బీసీల జోలికి ఎవడొచ్చే అవకాశం ఉండదు కదా. ఇంకా మనం బీసీ ఉద్యమం, బీసీల రాజ్యాధికారం, బీసీలకు అధికారం అని ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? సందర్భం ఇప్పుడు అనివార్యంగా ఏర్పడింది కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి అనివార్యంగా సరే నేను నవీన్ యాదవ్ ఏం మంచోడు లేకపోతే నవీన్ యాదవ్ తప్పు చేయలేదని అనట్లేదు, కానీ ఏ తప్పులైతే అగ్రకులాలలో చేసినప్పుడు ఆ తప్పులను ఎన్కేసుకొని వచ్చి ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా,
మరి ఎందుకు ఒక బీసీ నుంచి వెళ్ళి ఎందుకు ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది దాన్ని తిప్పి కొట్టలేక ఎందుకు పోతా ఉన్నారు? సమాధానం బీసీలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా మాట్లాడితే నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నారు అంటారు కదా. నవీన్ యాదవ్ని నేను ఇప్పటివరకు చూడలేదు, నవీన్ యాదవ్ని కలవలేదు, వాళ్ళ కుటుంబాన్ని కలవలేదు, వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం కూడా లేదు. ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తా ఉన్నంటే నవీన్ యాదవ్ ప్లేస్న ఒక రెడ్డినో ఒక వెలమనో ఉంటే ఇట్లనే ఆ రెడ్డిలు ఊకుంటారా? ఇట్లనే ఆ వెలమలు ఊకుంటారా? ఊకోరు కదా. మరి బీసీలు ఎందుకు ఊకుంటా ఉన్నారు? ఒక్కసారి బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా ఒక అడుగు ముందుకేసినప్పుడు చాలా ఆరోపణలు వస్తూ ఉంటాయి, అది కామన్. ఈరోజు నవీన్ యాదవ్ పైన వచ్చింది, రేపొద్దుల బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి టికెట్ ప్రకటిస్తే ఆయన మీద కూడా 2-3 ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సతీమణికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కదా, ఆమె మీద కూడా 2-3 ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. రాజకీయాలలో ఇవి కామన్. బట్ ఇంత బీసీ మూమెంట్ నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు ఏకంగా లేకపోతా ఉన్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలారా, ఒక మాట చెప్తా ఉన్నా, 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. పబ్లిక్ ఆ క్లారిటీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. భారతీయ జనతా పార్టీ ఉంది, 3వ సారి కేంద్రంలో వాళ్ళకి అధికారం ఇచ్చినాం, రాష్ట్రంలో అధికారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 3 సార్లు అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్కి ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీ చేతిలో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్, జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఉంది. దయచేసి చెప్తా ఉన్న ఓటుని అమ్ముకోకండి. ఒకవేళ మీరు ఓటు కనుక పైస తీసుకుంటే ఆ పైసని రేపు పొద్దుగాల గెలిచినోడు ఎట్లా సంపాదించుకోవాలన్న ఆలోచన వస్తే తప్పించి మీకేమన్నా మేలు చేయాలన్న ఆలోచన గెలిచినోనికి రాదు. పొరపాటున కూడా ఆ పైసలకు, ఆ మద్యం సీసాలకు, ఆ బిర్యానీ ప్యాకెట్లకు కనుక మీరు అమ్ముడు పోయి ఓటేస్తే మాత్రం మీ పిల్లల జీవితాలు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ చదువుకున్న వాళ్ళకు అనుగుణంగానే ఇంకా అక్కడ బస్తీ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి. ఎవరు అందుబాటులో ఉన్నారు? తెలంగాణ మొత్తం వచ్చి జూబ్లీహిల్స్లోనే ఎందుకు ఉంటా ఉన్నది? ఎవరి కోసం ఉంటా ఉన్నది? మాగంటి గోపీనాథ్కు 3 సార్లు గెలిపిస్తే గోపీనాథ్ మనకేం చేసిండు? మాగంటి గోపీనాథ్ అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు జూబ్లీహిల్స్కి ఏనాడన్నా ఆదుకునే ప్రయత్నం చేసిర్రా? మన సమస్యని లేవనెత్తే ప్రయత్నం చేసిర్రా? ఇవన్నీ అంశాలపైన మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు నిరుద్యోగులు కూడా పోటీలో ఉండబోతూ ఉన్నారు. నాకు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, పక్కా తెలంగాణలో నిరుద్యోగుల నుంచి ఒక బలమైన పోరాటం చేస్తూ ఉన్న ఓయూ ఆస్మ కూడా అక్కడ నుంచి పోటీ చేయబోతూ ఉన్నది. ఒకవేళ మీకు ఈ 3 పార్టీలపైన నమ్మకం లేకపోతే, ఈ 3 పార్టీలు మనకు మోసం చేస్తున్నాయని మీరు డిసైడ్ అయితే దయచేసి నిరుద్యోగులకు అవకాశం కల్పండి. నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు ఒక ఆత్మవిశ్వాసం కల్పించడానికి నిరుద్యోగి ఆస్మ బరిలో ఉండబోతూ ఉంది. మీ ఆడబిడ్డ, మీ ముస్లిం బిడ్డ, ఆమెని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. ఆమె నిరుద్యోగుల పక్షాన కొట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి మోసపోకండి. జూబ్లీహిల్స్లో ఉన్న అన్నాదమ్ములకు, అక్కాజెళ్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పైసల ట్రాప్లో, మద్యం బిర్యానీ ట్రాప్లో దయచేసి పడొద్దు. మీరిచ్చే తీర్పు రేపొద్దుగాల తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతూ ఉన్నది. రేపొద్దుగాల అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఊపందుకునే అవకాశం ఉంటుంది. రేపొద్దుగాల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ మనకే అవకాశం ఇచ్చారు కదా, మనల్నే ఉండాలంటారు ప్రజలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. ఈ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఒకవేళ కనుక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చనే నిజం అనుకుంటే, జూబ్లీహిల్స్లో పుట్టింది పెరిగింది మీరు, జూబ్లీహిల్స్లో ఓటేసేది మీరు కాబట్టి వాస్తవాలు ఏందో మాకంటే ఎక్కువ మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి. ఈ 2-3 రోజులలో నేను కూడా జూబ్లీహిల్స్కి వస్తా. జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఎందుకోసం వస్తూ ఉన్నారు, నిజంగా ప్రజలకు మేలు చేయనీకి అక్కడికి వస్తూ ఉన్నారా అన్న ఉద్దేశంతో కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా పక్కా తెలంగాణ ఇస్తుంది. దయచేసి ఈ వీడియో కింద మీరు కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు ఏం చేసిరన్న అంశాన్ని కూడా మీరు లేవనెత్తే ప్రయత్నిస్తే మేము దాన్ని సోషల్ మీడియాలో సెలెక్ట్ చేసే ప్రయత్నిస్తాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.